రివ్యూ చేస్తే తప్పేంది, అవసరమైతే మళ్ళీ మళ్ళీ పెడతా, ప్రజల కోసమే సమీక్ష పెట్టి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నేను మొగోడిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్టెడ్ లీడర్ మాత్రమే అని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడుతుండు. ఈయన మొన్న రివ్యూ చేసిండు ఆ అధికారాన్ని పెట్టుకొని. ఆయనకి ఏం పదవి లేదు ఈయనకు, మాజీ ఎమ్మెల్యే, జస్ట్ పార్టీ పదవి ఉంది ఆయనకి, వర్కింగ్ ప్రెసిడెంట్. నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి సోషల్ మీడియా చర్చ రావడంతో పెద్ద అదవడంతో తప్పకుండా చేస్తా, నేను ప్రజల కోసమే చేసిన. మరి ప్రజల కోసం నువ్వే చేస్తే మరి ముఖ్యమంత్రి ఎందుకు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, మరి నువ్వే చేయొచ్చుగా, మొత్తం ముఖ్యమంత్రి పదవి కూడా నువ్వే కూర్చోవచ్చు కదా. మరి ఓడిపోయినప్పుడు ఓడిపోయిన లెక్కనే ఉండాలి. ఈ ఎగిరి దుంకే కార్యక్రమాలు పెట్టుకుంటే ఇంకో తిరిగి అవుతుంది. మార్వాడి హఠావో, తెలంగాణ బంద్ సక్సెస్. బంద్లో పాల్గొన్న వ్యాపారస్తులు, మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు, గుజరాతీల దోపిడీ దౌర్జన్యాన్ని సహించమంటూ నినాదాలు, ఆందోళనకారులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. మార్వాడీలకు మంచిగా భద్రత కల్పిస్తూ తెలంగాణ వాళ్ళు రోడ్డెక్కితే మాత్రం అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, ప్రతి జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఆ విషయాన్ని రాయరు, మీరు చూడండి. ఈ నమస్తే తెలంగాణ కూడా రాస్తలేదు, రాయరు, వీళ్ళు కూడా రాయరు. ఇవన్నీ రాయరనమాట. ఎందుకు రాస్తారు, అవసరం లేదు ఇప్పుడు అదంతా. అది మళ్ళా ఇద్దరికి దెబ్బ అవుతుంది, మోడీకి దెబ్బ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అవుతుంది. మార్వాడీలకు సీఎం అమ్ముడు పోయిండు, ఇది మాత్రం నిజమే. గతంలో ఆంధ్రలో చెప్పులు మోసిండు, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాడుతుంటే అరెస్టు చేయిస్తున్నాడు. మా ప్రాణం పోయినా కొట్లాడుతాం, మార్వాడీల వస్తు బహిష్కరణ చేస్తాం. క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి వ్యాఖ్యలు 100% గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏమి డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ మార్వాడీలకు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేరు. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే కాదు, బీజేపీ, రేవంత్ రెడ్డి అందరూ అమ్ముడు వేరు. వాళ్ళ దగ్గర డబ్బుల కట్టలు, నోట్ల కట్టలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వ పోరాటం ఉన్నది అంతే. మన దగ్గర పైసలు లేవు. మాట్లాడుకోవడం అరెస్ట్ చేసి నిన్న 2 రోజులు ఆయనని ఆ పిఎస్కు తిప్పుడు, ఈ పిఎస్కు తిప్పుడు, మాట్లాడనీయకపోవడు, ఫోన్ గుంజుకోవడు. ఆ దొంగల బ్యాచ్ లెక్క వస్తుంది ఒకటి టాస్క్ ఫోర్సు వాళ్ళు వచ్చి ఎత్తుకపోయి మేము అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేసిరు పృథ్వీరాజు గారిని అని చెప్పేసి విమలకి అడిగితే ఆడ నల్లకుంట పిఎస్ దగ్గర ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేసినామని అబద్ధం చెప్పిరంట. సిగ్గుండాలగా పోలీసు వాళ్ళకి కొంచెం అన్న అబద్ధాలు చెప్తాందుకు. నేను ఆమె చెప్తా ఉన్నది ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా. ఎంత అణచి వేస్తే అంత ఎక్కువ అవుతుంది. ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా మార్వాడీల దుకాణము. ఇక ఈ మూత పడతాయి, బూజు పట్టాల్సిన సమయం వస్తే తప్పకుండా అవుతుంది. చూడండి మీరు. కాంగ్రెస్ పతనం ఆరంభం, అసమర్థుల వల్లనే రైతులకు కష్టాలు, చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన ఎలా చేయాలో తెలియదా, రేవంత్ పైన కేటీఆర్ ఆగ్రహం. రైతులకు తప్పని యూరియా తిప్పలు, కొనుగోలు సెంటర్ల వద్ద పడిగాపులు, క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్లు, రోజంతా వేచి చూసిన దొరకని యూరియా, సర్కారుపై మండిపడుతున్నటువంటి రైతన్నలు. ఇది రైతుల పరిస్థితి. విద్యార్థుల పరిస్థితి ఇట్లా. 13 మంది విద్యార్థులకు అస్వస్థత, కలుషిత నీరు తాగడంతో వాంతులు. భూపాలపల్లి జిల్లాలో ఘటన. గురుకులాల్లో మారని పరిస్థితులు, భయాందోళనలో. ఏమంటున్నాడు, జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్నే కోల్పోతాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ రూల్ వర్తించదా, వారు జైల్లో ఉన్న ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. నాయకులే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేది ఎలా? కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉన్నది. బీహార్లో ఆర్జేడీ పాలన లాంతరు యుగం, బెంగాల్ అభివృద్ధికి తృణమూలే అడ్డంకి. బీహార్, పశ్చిమ బెంగాల్లో 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు. ఎందుకంటే ఇక ఎన్నికలున్న కారణే చూడండి, బీహార్లో ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంచిగానే ఉన్నది మీది ఉద్దేశం, కానీ ముందు బీజేపీ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు సీఎం రమేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి, మొత్తం బ్యాంకులని మోసం చేసినటువంటి కేసులు ఉన్నాయి. ముందు సీఎం రమేష్ మీద చర్యలు తీసుకోండి మోడీ గారు, అప్పుడు నమ్ముతాం. మీరు పత్తిత్తు మాటలు చెప్తుంటే తప్పకుండా నమ్ముతాం మేము, కానీ ముందు సీఎం రమేష్ మీద తీసుకోండి. సుజనా చౌదరి మీ పార్టీలోనే ఉన్నాడు, ఆయన మీద చర్యలు తీసుకోండి. బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, క్రిమినల్ చర్యలు ఉన్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత మీరు వచ్చి శుద్ధపూస ముచ్చట్లు చెప్పండి. మీ మీద కూడా బొచ్చడి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణ తర్వాత మళ్ళీ మీరు మరి ఏ రకంగానో అది అయిపోయింది, కానీ ఇట్లా చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి, వాటి మీద క్లారిటీ ఇవ్వండి. బీజేపీ పాలిత రాష్ట్రాలనేమో ఎలాంటి అవినీతి లేదంట, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలనే అవినీతి ఉందంట. కాంగ్రెస్ మీద ముచ్చట్లు చెప్పబట్టి ఇప్పటికి 12 ఏళ్ళు అవుతున్నది, ఇంకా కాంగ్రెస్ మీదే వాడు ఏడుస్తారా?
మీరు చేయాల్సింది ఏంది? వాళ్ళు చక్కగా లేరనే మీకు అధికారం కట్టబెట్టి మీరు ఆ పని చేయకుండా ఇంకా కాంగ్రెస్ అది చేసింది, కాంగ్రెస్ ఇది చేసింది, ఇదేం దిక్కుమాలిన వ్యవహారం. మరి ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వీకేస్తారా ఉంచుతారా చెప్పురు మీరు. మా రేవంత్ రెడ్డి గారు కూడా జైల్లో ఉండొచ్చిన ఆయన ఇప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడే మీరు లిస్టు చదివినాం, మేము వార్త చూసినాం. ఇక్కడ నెంబర్ 1 క్రిమినల్లల్లా, ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళల్లా నెంబర్ 1 స్థానంలో మా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. 89 కేసులు ఉన్నాయి మా ముఖ్యమంత్రి మీద. మరి మా ముఖ్యమంత్రి పదవిని వీకేస్తారా పీకేరా ఇప్పుడు మీరు చెప్పండి. ముందు ఆయన తీసేయండి ఫస్ట్, మీరు నమ్ముతాం మిమ్మల్ని. నిజంగానే మీరు చెప్పింది కరెక్టే, వీళ్ళు నిజంగానే నిబద్ధతతో ఉన్నారు అని చెప్పేసి. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు, అందుకే సల్వాజుడుంను నిషేధిస్తూ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు రాకపోతే 5 ఏళ్ల కిందే నక్సలిజం అంతమయ్యేది. వామపక్షాల ఒత్తిడితోనే ఆయనను కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. నైతిక విలువల కోసమే పిఎం సీఎం పదవిచ్యుతి బిల్లులు తీసుకొచ్చారని వెల్లడి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక జడ్జి మీద, అంటే ఇప్పుడు ఆయన ఇండియా కూటమికి ఉపరాష్ట్రపతి దానికోసం పోటీ పెడతా ఉన్నాడు. ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు చూడండి. ఆయనంట నక్సల్స్కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అంట, అందుకే సల్వాజుడుంకు నిషేధిస్తూ తీర్పిచ్చిరంట. ఆయనకు మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఒక హోంమంత్రి, దేశంలో ప్రధానమంత్రి తర్వాత అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా, అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. అదే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి బీజేపీకి మద్దతు తెలిపింటే ఎట్లా మాట్లాడుతుంటుండే, ఏం కాదు వాషింగ్ పౌడర్ నిర్మా ఏమన్నాడు అనమాట. అప్పుడు సురవరం ఇక లేరు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత, అనారోగ్యంతో హైదరాబాద్లో తుదిశ్వాస. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయము మగ్దుం భవన్కు సుధాకర్ రెడ్డి భౌతిక కాయం. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి ఆయన పార్థివ దేహం. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి నేత్రదానం. ఏఐఎస్ఎఫ్ సభ్యుడి నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన కమ్యూనిస్టు దిగ్గజం, గొప్ప నేతను కోల్పోయినామని చెప్పేసి కమ్యూనిస్ట్ లీడర్లు అందరూ చెప్తా ఉన్నారు. అలాగనే నిన్న కేసీఆర్ గారు కూడా సంతాపం తెలిపారు వారికి. 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చినట్ట. త్వరలోనే మరో 5 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఫిర్యాదు పైన వివరణ ఇవ్వాలని ఆదేశం. ఈయన నోటీసులు ఇవ్వడం కోసము బీఆర్ఎస్ 2 సంవత్సరాలు కొట్లాడింది, అది సుప్రీంకోర్టులో. ఇప్పటికీ చలనం వచ్చింది మన స్పీకర్ గారికి. మరి ఈ చలనం ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇప్పటికి 5 ఇచ్చిన నోటీసులు, ఇంకొక 5 ఇవ్వాలి. ఇంకెందుకంటే ఆల్రెడీ 3 నెలల్లో తీసుకోని చెప్పింది కదా సుప్రీంకోర్టు. 2 నెలలే మిగిలింది, ఆల్రెడీ నెల అయిపోయి వచ్చింది.